మీకు రోగాలు తెప్పించేది, సంతోషం లేకుండా చేసేది, అప్పులు పోలు చేసేది ఎవరనుకుంటున్నారు? నేనే, లూసిఫర్. మీ వల్ల 1 నిమిషం లేట్ అయింది. ఒక ముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. నేను వెళ్ళి వస్తాను. మిమ్మల్ని మాత్రం అస్సలు మర్చిపోను. ప్రభు పాదాలకు పాదాభివందనాలు. చేయలేకపోతున్నాను, చింతిస్తున్నాను. అబ్బా, బ్యాక్ పెయిన్. మీరు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. మీరు వాళ్ళకి జీవం పోసి చాలా పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారి నా మాట విని మీ కనుదృష్టితో వాళ్ళని నాశనం చేయండి. ప్రభువా, మీరు అలా చూడకండి. ఒక్కసారి చూసినందుకే మసైపోయాను, రెండోసారి చూస్తే బూడిదైపోతాను. జస్ట్ మాట్లాడుకుందాం. మీరే చెప్పాలి కదా, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మత్తయి శుభవార్త 10 వచనం మర్చిపోయాను. సాతానా, నా బిడ్డ యోగుని చూసావా? నా యందు భయభక్తులు కలిగి అన్నిటిలోనే నాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అవును ప్రభు, ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇస్తాను నేను చెప్తాను చూడండి. బంగారం లాంటి భార్యనిచ్చావు, రత్నం లాంటి కొడుకునిచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు. మనిషికి మాత్రం చావదా ప్రభు? ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి. యోబు నా వైపు తిప్పుకుంటా. అయినా తను మిమ్మల్ని పూజిస్తే నీ నోటిపైన ఒప్పుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. యోబు ప్రాణం తప్ప అన్ని నీ వశంలోనే అంటారు. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు, వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఏసయ్య వందనాలు ప్రభువా. బంగారులాంటి ప్రాణాన్ని ఇచ్చో ప్రభువా. జతపచ్చో తండ్రి, రత్నం లాంటి కొడుకులు ఇచ్చో ప్రభువా. నీ అందు సాక్షిగా మిగిలిన చూడు అయినా తండ్రి, నీ అందు భయపడి కలిగిన చూడు ప్రభువా. ఆమేన్. మన ఈ స్థాయిలో ఉన్నంటే ఏసే కృప. అవును డాడీ, మన దేవుడు చాలా గొప్పవాడు, సర్వాధికారి, సర్వశక్తుడు. మీరేం మాట్లాడకూడదు, అది మాట్లాడేశారు. నేనేం వినకూడదు, అది వినేశాను. యోబు, ఇంకా నీ పని అయిపోయింది. ఇది నా ఆట కాదు, వేట. అయ్యగారు, అమ్మగారు, చిన్నబాబుని స్కూల్కి దిగబెట్టి వస్తానండి. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. బాయ్. మిస్టర్ జాన్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎలా వచ్చారు? ఐఎమ్ సారీ, నేను జాబ్ని తీసేశాను. ఏమైంది సార్? మీరు జాబ్ని లంచం ఇచ్చి కొనుక్కున్నారంట కదా. ఎవరు చెప్పారు సార్? మీకేం చేసే పనులు పని వాళ్ళు. సార్, ఈ జాబ్ తెచ్చుకోవడానికి దేవుడు కృప, నా దయ్యా సార్. మేము ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేసాం. ఐఎమ్ సారీ సార్. ఒకసారి నా మాట్లాడండి సార్. సార్, సార్ ప్లీజ్ సార్. అయ్యా అయ్యా అయ్యా, ఏమైందిరా? చిన్నబాబుని స్కూల్కి తీసుకెళ్తుంటే ఎవరో ముసుగు కప్పి తీసుకెళ్ళిపోయారయ్యా. ఎంత అరిచాను కానీ ఎవరు రాలేదయ్యా. చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదయ్యా.
మా ప్యాకెట్లు అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా దయచేసి? అయ్యో ఎంత పని జరిగిందో. అయ్యో మా ఎవరికైనా ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒకసారి చేతులు ఎత్తుతారా? రే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు. ₹1 ₹1 తగ్గినా నీ కొడుకు డెడ్ బాడీ నీ దగ్గర ఉంటుంది. అయ్యో ఎంత పని జరిగిందో. లేకుండా నేను వదిలేయండి. అయ్యో మీరు చూడండి, వాడి కొండ నిండా జబ్బు పుట్టిస్తా, అందరినీ దూరం చేస్తా, కొడుకుని దూరం చేస్తా, భార్యని దూరం చేస్తా, అందరి చేత కుక్క బతుక అనిపించేలా చేస్తా. చూడండి. ఏమండి కుర్చీతో ఏమంటారా? మా ప్యాకెట్స్ తింటూ చూడండి. అది చిన్న సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ కూర్చొని తింటూనే చూడండి. వాటర్ ప్యాకెట్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. డాక్టర్ గారు మా ఆయన గారితో బ్లడ్ తీసుకున్నారు కదా, ఏమైందండి? సారీ అండి, మేమేం చేయలేము. 1,00,00,000 మందిలో వచ్చే వ్యాధి ఈయనకు వచ్చింది. సారీ, మీరు నమ్ముకున్న దేవుడు తప్ప నేనేం చేయలేనండి. సారీ, ఐఎమ్ సారీ. మీకు ఎప్పుడు ఎదురు రాడదంటే మీ మీద ఉండే గౌరవమండి. ఎప్పటికైనా నోరు తెరపోతే చుట్టూ ఉండేవారు, ఉండేవాళ్ళని మూస్తారు అనుకుంటారండి. జీవితం భాగస్వామిగా వచ్చిన కాడి నుంచి మేము గమనిస్తున్నానండి. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించండి. అదే మీ జీవితం భాగస్వామికి వచ్చిన కానించి మేము గమనిస్తున్నానండి. మీకేం చేశారండి మీ దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించారండి. ఇంకా చాలండి, ఇంకా చాలు. ఆ దేవుడిని దోషించి చీకొట్టి ఆ భర్తల నుంచి ఇక బయటికి రండి. ఒక్కసారికి ఇది నా మాట వినండి. దయ్యం పట్టింది అలాగా మాట్లాడకు. ఎన్నాళ్ళు దేవుడు ఎత్తే అన్నీ ఉన్నప్పుడు దేవుడైతే ప్రార్థన చేసావు, అన్నీ అడిగినప్పుడు ఆరాధిస్తావు, గంతులు వేసి ప్రార్థన చేసావు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇచ్చేది అయినా తీసుకునేది అయినా. ఇంకా చాలండి, ఇంకా చాలు. ఇంకా నేను మీతో జీవించలేను. బాబు మీ దేవుడిని ఏం చేశాడు రా? జబ్బుడు పాలు చేశాడు రా. వదిలేరా దేవుణ్ణి? ఇంకా నువ్వు మాగవా ఒళ్ళంతా జబ్బు పెట్టా, అయిన వాళ్ళందరినీ దూరం చేసా. ఇంకా నువ్వు మాగవా? కుక్క బతుకు అనిపించేలా చేశానా నిన్నే? నువ్వు ఇంకా మాగవా? సాధన, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, తిరిగిరా. ప్రభువా ఒక్క నిమిషం, నిన్ను ఎలాగోలా మార్చేస్తాను. ప్రభువా మీ మౌనమే దీనికి సమాధానము. నిన్ను ఎలాగోలా మార్చేస్తాను. నువ్వు అయిపోయావు.
ఎవరు వెళ్ళొద్దు, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. దేవుడు 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 ఆ దేవుడికి ఏం చేశాడు చూసావా? చెప్పులు పని చేశాడు, రాగుల పని చేశాడు. ఆ దేవుడిని చీకొట్టి దూషించి వచ్చే ఆ దేవుడిని విడిచిపెట్టే. మాండ్రా అంటే వినలేదు. ఇప్పుడు జబ్బులు పోలయ్యావు. నీ బ్రతుకు దేవుడు ఏం చేశాడు? దేవుడు నిన్ను జాబులను తీసారా? ఎందుకు ఇక్కడ నువ్వు బతకడం? చనిపోరా నువ్వు. నువ్వు ఇంకా మారవా నువ్వు? నిన్నెలగలో మార్చేస్తావా? నిన్నెలగలో మార్చేస్తాను. అయిన వారు అందరినీ దూరం చేశారా? ఇంకేం మిలిగిందిరా నీకు? చాలు. భర్త జీవుల నుంచి బయటికి రా. బతుకుతే క్రీస్తు కోసమే, సావైతే లాభం. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. వాడిని నా వైపు తిక్కపోయినా నేను ఓడిపోయాను.